భగవంతుడు అనే భావన, నేను అనే ఆలోచన లేని మనిషి ఉండనే ఉండడు. తన అవసరాలు తీర్చుకోవటంలో విఫలం అవుతున్నప్పుడు, ఇతరుల నుంచి సాయం అందే అవకాశం లేనప్పుడు ఎవరికైనా దేవుడు గుర్తొస్తాడు, కోపంతో గాని కోరికతో గాని. అయితే అవసరాలు తీరటం తీరకపోవటంతో సంబంధం లేకుండా ఎప్పుడూ దేవుడు గుర్తులో ఉండే జీవితం గురించి సనాతన ధర్మం ప్రతిపాదించింది. నేను అనే ఆలోచన తగ్గిపోయేలాగా, భగవంతుడు అనే భావన వృద్ధి చెందేలాగా అనేక సాధనలను అందించింది. వాటిలో అద్భుత ఫలితాన్నిచ్చే సాధనే భగవంతుడు నావాడు అనుకోవటం. బాల్యంలో ఉన్న వారితో ఈ సాధన చేయిస్తే వయసొచ్చిన వారిలో కూడా ఈ సాధన బలపడుతుంది. రాబోయే తరాలు ఆనందంగా ఆరోగ్యంగా వృద్ధి చెందాలంటే పిల్లల్ని భగవంతుణ్ణి కలిపి పెంచటం ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి.